అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. 100 ఏళ్ల జిమ్మీ కార్టర్ అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఈ కార్టర్ తెలిపారు. జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాలు ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్ పేర్కొన్నారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్ ఈ ఏడాది తన 100వ పుట్టినరోజును ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జార్జియాలో పుట్టిన కార్టర్ 1977 1981 మధ్య కాలంలో అగ్రరాజ్యానికి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓ రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్, ప్రెసిడెంట్గా, అన్నిటికీ మించి ఓ మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు. 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారిని జయించిన దృఢ సంకల్పం ఆయన సొంతం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి 100 ఏళ్లు బతికిన తొలి వ్యక్తిగాను నిలిచారాయన. 1978లో భారత్ పర్యటనకు కార్టర్ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్ పేరుగా నామకరణం చేశారు. 2022 వరకు అతని ఫౌండేషన్ ది కార్టర్ సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా 113 ఎన్నికలను పర్యవేక్షించింది. ఈ ఫౌండేషన్ను 1982లో జిమ్మీ కార్టర్, దివంగత మాజీ ప్రథమ మహిళ జోసెలిన్ కార్టర్ స్థాపించారు. ఈ జంట శాంతి రూపకర్తలుగా, మానవ హక్కుల న్యాయవాదులుగా, ప్రజాస్వామ్యం, ప్రజా ఆరోగ్యానికి ఛాంపియన్లుగా ప్రపంచాన్ని పర్యటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.